తెలంగాణలో బీజేపీకి ప్రజల మద్దతు లేదని విమర్శించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాష్ట్రంలో రాజకీయ శూన్యత లేదన్నారు. అధికారంలోకి వస్తామని బీజేపీ కలలు కంటోందన్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని, వాళ్లు వీధి పోరాటాలు చేసుకోవడం వల్ల లాభం లేదని ఆరోపించారు. బీజేపీకి ప్రజలలో తెలంగాణలో ఏమాత్రం స్థానం లేదు. తెలంగాణలో అసలు స్పేసే లేదు. రాజకీయ శూన్యత అన్నది లేదు. అలాంటప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారం వస్తుందని చెప్పని ఎందుకు వాళ్ళ కళలు కనడం భ్రమనే తప్ప వాళ్ళ ఆలోచన. ఎందుకంటే వాళ్ళకి 8 ఎమ్మెల్యేలు ఇచ్చిన 8 ఎంపీలు ఇచ్చింది. ఇంతకుముందు చెప్పిన మా బీసీ బిడ్డలు 40% రిజర్వేషన్ ఇవ్వలే. పునరుద్ధరణ చట్టంలో ఉన్నటువంటి వాటిని మీరు అమలు చేయలేరు. తీరా తెలంగాణ ఏర్పాటునే ఈరోజు మీరు అవేళంగా మాట్లాడుతూ విమర్శిస్తున్నటువంటి తీరు. తెలంగాణకి ఏమరో ఒరగబెట్టింది మీరని చెప్పి మీకు అధికారులు దేవాలని చెప్పని ప్రజలు ఆలోచించే సమయంలో ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో వాళ్ళ ఆశలకు అనుగుణంగా ఈరోజు రైతు ప్రయోజనాలు, కార్మికుల ప్రయోజనాలు, ఈరోజు యువకుల ప్రయోజనాలు, నిరుద్యోగుల ప్రయోజనాలు, మహిళా ప్రయోజనాలు, అన్ని వర్గాల ప్రయోజనాలు ఈరోజు ఈ ఇందిరమ్మ రాజ్యంలో తీరుస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఆశీర్వాదం మళ్ళీ దొరుకుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీ తోటి తెలంగాణలో తిరిగి అధికారంలోకి వస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్కు బీజేపీకి స్థానం లేదు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటని ప్రజలకు అర్థమైపోయింది. వీళ్ళు ఎన్ని కుప్పిగంతులు వేసినా, బీఆర్ఎస్ బీజేపీ వీధి కొట్లాటలు ఎన్ని చేసినా రేపు ఇద్దరు కలిసే మళ్ళీ పనిచేస్తారు. వాళ్ళిద్దరు కలిసి పోతారని చెప్పి ప్రజలలో ఉంది. కాబట్టి వారికి స్థానం తెలంగాణ లేదని నేను గంటాపతంగా చెప్పగలుగుతాను.